హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రేజెస్ అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం. ప్రేజ్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, కొన్ని పదాల సమూహం, కానీ కంప్లీట్ మీనింగ్ అంటే పూర్తి అర్థాన్ని ఇవ్వదు. అంటే ఇది ఒక వాక్యం కాదు, కానీ వాక్యానికి ఒక భాగం మాత్రమే. ఇందులో సబ్జెక్ట్ మరియు ప్రెడికేట్ రెండు ఉండవు. ఉదాహరణలు చూసినట్లయితే ఇన్ ద గార్డెన్, తోటలో అనేది ఒక ప్రేస్. ఏ టాల్ బాయ్, ఒక పొడవైన అబ్బాయి అనేది ఒక ప్రేస్. ఎట్ మిడ్ నైట్, అర్ధరాత్రి సమయంలో అనేది ఒక ప్రేస్. ఇవి వాక్యాలు కావు, కానీ వాక్యములో అదనపు సమాచారం ఇవ్వడానికి ఉపయోగిస్తారు. దీస్ ప్రేజెస్ ఆర్ యూజ్డ్ టు గివ్ ద అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ది సెంటెన్స్. ప్రేజెస్ రకాలు, టైప్స్ ఆఫ్ ప్రేజెస్ సాధారణంగా 5 ప్రధాన రకాలుగా ఉంటాయి. నౌన్ ప్రేజ్, ఇది వాక్యంలో నౌన్ లాగా పనిచేస్తుంది. అంటే ఇది వ్యక్తి, వస్తువు, స్థలం లేదా ఆలోచనను చూపిస్తుంది. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి చూడండి. ఏ బ్యూటిఫుల్ గార్డెన్, ఒక అందమైన తోట. ఏ టాల్ బిల్డింగ్, పొడవైనటువంటి భవనం. మై బెస్ట్ ఫ్రెండ్, నా మంచి స్నేహితుడు. ఇవన్నీ కూడా నౌన్ ప్రేజెస్. ఇక్కడ చూడండి, ఏ బ్యూటిఫుల్ గార్డెన్ ఈజ్ నియర్ మై హౌస్. నా ఇంటి దగ్గర ఒక అందమైన తోట ఉంది. ఈ సెంటెన్స్లో ఏ బ్యూటిఫుల్ గార్డెన్ అనేది నౌన్ ప్రేజ్. ఇప్పుడు మరొక రకం చూద్దాం. యాడ్జెక్టివ్ ప్రేజ్. ఇది వాక్యములో యాడ్జెక్టివ్ అంటే విశేషణంలాగా పనిచేస్తుంది. అంటే నౌన్ లేదా ప్రొనౌన్ను వివరిస్తుంది. ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్, పూలతో నిండిన. మేడ్ ఆఫ్ గోల్డ్, బంగారంతో తయారైన. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాం చూడండి. ద బాక్స్ మేడ్ ఆఫ్ గోల్డ్ ఈజ్ ఎక్స్పెన్సివ్. బంగారంతో తయారైన పెట్టె ఖరీదైనది. మేడ్ ఆఫ్ గోల్డ్, ఇక్కడ ఇది ఏమవుతుంది? యాడ్జెక్టివ్ ప్రేజ్ అవుతుంది. ఇక్కడ ద బాక్స్ గురించి వివరిస్తుంది కనుక. నెక్స్ట్ యాడ్వర్బ్ ప్రేజ్. ఇది యాడ్వర్బ్ లాగా పనిచేస్తుంది ఈ ప్రేజ్. అంటే వెబ్ యాడ్జెక్టివ్ లేదా యాడ్వర్బ్ను వివరిస్తుంది. ఇన్ ఏ హర్రీ, తడువుగా, వేగంగాని. విత్ గ్రేట్ కేర్, చాలా జాగ్రత్తగా. షీ స్పోక్ ఇన్ ఏ హర్రీ, ఆమె తడువుగా మాట్లాడింది, కంగారులో మాట్లాడింది అని అర్థాన్ని ఇస్తుంది. ఇక్కడ ఇన్ ఏ హర్రీ అనేది యాడ్వర్బ్ ప్రేజ్ అవుతుంది. ప్రిపోజిషనల్ ప్రేజ్. ఇది సాధారణంగా ప్రిపోజిషన్ ప్లస్ నౌన్ ఆర్ ప్రొనౌన్తో ఉంటుంది. ఇది స్థానం, సమయం, కారణం వంటి వివరాలను తెలియజేస్తుంది. ఉదాహరణలు ఇన్ ద పార్క్, పార్క్లో. ఎట్ నైట్, రాత్రి సమయంలో. అండర్ ద టేబుల్, టేబుల్ని మేజ్ అంటారట. సరే, టేబుల్ క్రింద అని చెప్పుకుందాం మనం. ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్, పిల్లి టేబుల్ క్రింద ఉంది అని అర్థం. ఇక్కడ అండర్ ద టేబుల్ అనేది ప్రిపోజిషనల్ ప్రేజ్ అవుతుంది. తర్వాత చివరిది వెబ్ ప్రేజ్. ఇది ఒక మెయిన్ వెబ్ లేదా ఒకటి లేదా ఎక్కువ హెల్పింగ్ వెర్బ్లను కలిగి ఉంటుంది. ఉదాహరణలు ఈజ్ ప్లేయింగ్, హ్యాస్ బీన్ వర్కింగ్, విల్ గో. దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. షీ ఈజ్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్, ఆమె తోటలో ఆడుతుంది. దీంట్లో ఈజ్ ప్లేయింగ్ అనేది వెబ్ ప్రేజ్. ఓకే, ఇవి ప్రైజెస్లో రకాలు. ఒకవేళ అర్థం కాకపోతే మరొకసారి ఈ వీడియోని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఐ షల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ మోర్ ఇన్ఫర్మేషన్.